హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అత్తమ్మ అయితే రోటి పచ్చడి చేసింది. అది కూడా పచ్చి మామిడికాయ పచ్చి కొబ్బరితో అయితే వేసిండే. మస్తుండే, వేడివేడి అన్నంలో కలుపుకొని తింటుంటే తీయ తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా అయితే ఉండే. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ముందుగా అయితే పచ్చి కొబ్బరి, పచ్చి మామిడికాయ, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయ గడ్డ, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు. ఇప్పుడైతే కొబ్బరిని అయితే తురిమేసుకోవాలి. ఆ తర్వాత మామిడికాయ కూడా పొట్టు తీసేసి మామిడికాయ కూడా తురుముకున్నామంటే ఇవి రెండు తురుముకున్నాక పక్కన పెట్టేసుకొని మేమైతే రోటి పచ్చడి చేస్తున్నాం. మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ముందుగా అయితే కొబ్బరిని అయితే దంచేసుకొని కొబ్బరి మెత్తగా అయిపోయాక మామిడికాయని కూడా వేసేసి మంచిగా దంచేసుకోవాలి. ఇవి రెండు మిక్స్ అయిపోయాక పచ్చిమిరపకాయలు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకొని పచ్చిమిరపకాయలు మెతికిపోయాక ఒక 5-6 ఎల్లిపాయ రెబ్బలు అయితే వేసుకొని నూకగా అయితే పచ్చడిని అయితే రెడీ చేసుకోవాలి. ఇట్లా రెడీ చేసుకున్నాక తాలింపులోకి కొంచెం నూనె వేసుకొని ఆవాలు, మినపప్పు, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు అయితే వేసుకొని తాలింపు అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు తీసుకొని పచ్చడిలోకి వేసినామంటే ఎంతో ఈజీగా టేస్టీగా మనకు పచ్చి మామిడికాయ పచ్చి కొబ్బరితో అయితే పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.